హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళ అక్కకు పంపిస్తాం. హలో హలో మై టెస్టింగ్ సభకు నమస్కారం. తలకైన వస్తుంది గైస్. సో హస్బెండ్స్ కి అస్సలు సర్ప్రైజ్ ప్లాన్ చేయకండి. కొంపలో కుంపటి ఉల్లిపాయలు బాష్పాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. సో ఈరోజు ఏంటి అని అంటే స్పెషల్స్. ఈరోజు నైట్ నందు బర్త్డే. సో అందుకని చెప్పి ఇట్లా దయ్యాల్లాగా జుట్టిలో పోసుకున్నాం అనుకోకండి, కొంచెం ఇంకా రెడీ కాలేదు. సో నందు బర్త్డే అని చెప్పి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రిపరేషన్ అంటే డెకరేషన్ కాదు గైస్, వంట. సో ఎవరెవరు చేస్తున్నారు అంటే ది గ్రేట్ షెఫ్స్ అండ్ యశోద. హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? మేము టమాటో రైస్ చేస్తున్నాం. సో దానికి ముందు కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ. అంతేనా? రైస్ అవసరం లేదా? రైస్ కడిగి పెట్టుకోవాలి. ఓకే, కడిగేసినావా మరి? కడిగి నానబెట్టినాం. సో తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి చాప్ చేసిన టమాటా కర్రీ, నెక్స్ట్ వచ్చేసి టమాటా రైస్, నెక్స్ట్ వచ్చేసి బియ్యం, నెక్స్ట్ వచ్చేసి సింకు నిండా అంట్లు. అవి ఎప్పుడు మొన్నటివో నిన్నటివో తెలియదు. కాదు, మార్నింగ్ వే. చెప్పండి, ఏదైనా ముచ్చట చెప్పండి గైస్, మన వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. మీకు కూడా ఇలాంటి న్యూ రెసిపీస్ కావాలంటే ఫాలో చేసి కామెంట్ చేసి. అయినా చూడండి ఎంత కోఇన్సిడెంట్ అంటే మన ఛానల్లో వంట వీడియోస్ ఏ రావు. నా బర్త్డేకి పెట్టిన బిర్యానీ వీడియో, మళ్ళీ నందు బర్త్డేకి మేము పెడుతున్నాం టమాటో రైస్ వీడియో. సో హ్యాపీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెన్యూ వచ్చింది ఇవి 6. ఓకే 6. నీ పెళ్లి ఫిక్స్. ఇప్పట్లో కాదు, కొంపలో కుంపటి. పెరుగుతలేదు. అదే కొంచెం కట్ అవుతుందిరా. ఇట్స్ షార్ప్ అయింది. ఇదే షార్ప్ ఉంది. ఈ షార్ప్ చేసినాను. షార్ప్ ఉంది. ఇది అయిందిగా. అరే చాక్ అయితే ఫుల్ దారి ఉంది, చూసుకొని కోసుకోండి మీరు. కొంటే బంగారం వెంటే సింగారం అని అనుకోకండి. స్టోరీ చెప్పండి గైస్, మన దగ్గర మైక్స్ కూడా ఉన్నాయి. చెప్పండి. సో ఫస్ట్ అయితే వాటర్ నానబెట్టుకుంటున్నా. వాటర్ కాదు గైస్, రైస్ నానబెట్టుకుంటున్నాం. సారీ, అలవాట్ల పొరపాటు. రైస్ నానబెడుతున్నా. వంట చేసే కదా గైస్, ఇలా వంట చేస్తాను బట్ నేను ఇట్లా వేయను గైస్. టమాటా రైస్ అంటే రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటా. తర్వాత టమాటాస్ అవన్నీ వేసి కర్రీలాగా చేసి అందులో వేసేస్తా అనమాట ఈ రైస్. ఈమె ఏం చేస్తుందంటే లైక్ బగారా రైస్ లాగా అనుకుంటా నాకు తెలిసి, బట్ ఫుల్ రెసిపీ నాకు కూడా తెలీదు. సో మీకు కూడా కావాలి అని అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, రెసిపీ వచ్చేస్తుంది. ఈ లోపు మన కొంపలోకి ఇంకెవరో దూరారు గైస్. దొంగ నా కొడుకు వచ్చేది. ఈమె కడిగిందే కడుగుతుంది, అదేదో సర్ఫేస్ కడిగినట్టు రైస్ అప్పటికించి. చెప్పురా ఏమన్నా ముచ్చట మరి. గుర్తొస్తలేదు గాయ్స్. హాయ్ కదా, హాయ్ చెప్పు. మీకు ఇప్పుడు గొర్రె రాకేష్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం గాయ్స్. చాలా అనురాధ గుడిశాల. చెప్పండి గాయ్స్, సదా మీ సేవలో అనురాధ గుడిశాల. ఉల్లిపాయలు పెద్ద పెద్ద లేవా? చిన్న చిన్నవే ఉంటాయి. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మీరు టమాటాలు ఇన్నేసి ఎవరిని చంపుదాం అనుకుంటారు? మరి అన్ని ఎందుకు ఇష్టం? మీ ఫ్లో లో పోసుకుంటూ పోయింది. గిన్ని కదమా టమాటా కర్రీ చేస్తున్నాం. అది పెట్టేసే డెకరేషన్. ఎందుకు?
అది వీడియో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగో గైస్ కి పెట్టేసిన గుర్తుపెట్టు. హలో హలో మై టెస్టింగ్, సభకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్ అన్న, రేపు బ్రేక్ఫాస్ట్ మీ అక్కకు పంపిస్తాం. ఈరోజు వీడియోలో రెడీ, వీడియోలు అన్ని పడుతున్నాయి అక్క. వాళ్ళ అక్కకు పంపిస్తాం. అన్న నేను మీ అక్కన అన్నని తెలుసు కదా మీకు. అయ్యో మీకు అసలు అది రికార్డ్ అవుతుందా చూడు రాకేష్. ఇవే అని వేసుకో. కడుగిన ఆనియన్ కడేసి ఇంకా అడగలే, ఆగిరా సబర్ రాయ్ బాగాలేదు. ఇది ఆన్ చేయనారా? ఒక నిమిషం ఉండి ఆనియన్ కట్ చేసిన. ఈరోజు వెజ్ రైస్ యశోద చేస్తుంది కాబట్టి మేము ఈరోజు మార్చినాం మెను. ఉల్లిపాయలు అన్న, ఉల్లిపాయలు ఆనంద బాష్పాల, ఉల్లిపాయల బాష్పాల. హలో గాయ్స్, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఏమైనా హోల్ గరం మసాలా ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్, మిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. పాల్స్ నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకోవాలి. మా వీడియో కొంచెం అటు ఇటు వస్తుంది, ఎందుకంటే మొగుడు పిల్లలు ఓడవద్దు. పెళ్ళం ఫైర్ అని మొగుడు, మొగుడు ఫైర్ అని పెళ్ళం, బోత్ ఫైర్ ఆన్ మీ. You can't touch others' property. ఇది క్లాత్ ఇది కాదంట. ఇదేనా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటో రైస్ అయిపోయింది అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే అవుతుంది అనమాట. స్టార్ట్ చేసినాం. మా హస్బెండ్ ని చిన్న మాటల్లో పెట్టి బయటికి పంపినాం. బట్ హస్బెండ్ కి వైఫ్ సర్ప్రైజ్ అస్సలు ప్లాన్ చేయకూర్రి. మేము లేకుండా మీరు ఏం చేయలేరు, లేకపోతే నాకు చెప్పకుండా ఇది ఎట్లా చేస్తుందని ఆలోచించి పిచ్చోళ్ళు అయిపోయి ఊకి ఏం చేస్తుంది అని చూడడానికి వస్తారు. మాది కూడా అదే పరిస్థితి. అసలు నేను ఏమైనా వేద్దామన్నా గానీ ఉరికొచ్చి చూస్తుండే ఏం చేస్తుంది అని, లేకపోతే వచ్చి అడుగుతుండే ఏం చేస్తున్నావు, డెకరేషన్ చేస్తున్నావా, అది చేస్తున్నావా, ఇది చేస్తున్నావా అని. తలకైన వస్తుంది గైస్. సో హస్బెండ్స్ కి అస్సలు సర్ప్రైజ్ ప్లాన్ చేయకండి. మేనేజ్ చేయడానికి అయితే లేదని మేమే మేనేజ్ చేసుకుంటున్నాం వర్క్స్. కోపం వస్తుంది ఒక్కొక్కరికి కూడా. నేను కావాలనే అన్నా, అది యాక్షన్ అని తెలుస్తుందని వాడి మీద వచ్చిన. వాడికి తెలుసు ఆల్రెడీ. అట్లా అయితేనే మరుస్తుంది. సప్పుడు దగ్గర పోయిందే మేలని పోతాడు, లేకపోతే ఎట పోతాడు మరి. పోతుండే అప్పటికి కూడా వచ్చి బాయ్ అయిపోయిందా అనుకుంటే మాట్లాడట్లేడు. సో థీమేం అనుకోలేదు అండ్ టైం కూడా లేదు గైస్. సో మాకు నచ్చినట్టు ఏది పడితే అది చేసేస్తున్నాం. ఎట్లున్నా బాగుందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ అవుతుంది డెకరేషన్. అటు పోయి ఆడబెట్టేసి అది పెట్టుకో మైక్ పాటు.
ఆన్ చేసి పెట్టుకో. ఆ? ఆ. ఓకే. ఇది ఎందుకు రాంగ్ ఉన్నాయి చూడు స్పెల్లింగ్స్. చదువుకోలేదు guys. ఇదో రాకేష్ అన్న నేను అమ్మాయిని ఉంటే సెట్ చేయండి. ఫేస్ చూపిస్తే మరి తలుచుకుంటారు అమ్మాయి చూసా చూసా చూసా. దానికి ఈ పక్కన బటన్ ఉంటుంది చూడు, ప్రెస్ చేయి. లాంగ్ ప్రెస్ అది కానీ చాలా పెడుతుంది యూట్యూబ్ ఛానల్ పెడుతుంది. ఆర్డర్ వేస్తుంది guys. ఇవి చేస్తాం. నా పక్కన కూర్చుంటది, నా పక్కన ఎవరైనా నా మీద జోకులు వేస్తే కుళ్ళిపోయినవి కింద పడి నవ్వుతుంది. ఇగ్నోర్ హర్. ఎస్, లైక్ ignore this IB also. This processed IB also. ఇగో దీనికి పెట్టు. ఇల్లు చదువుకోలేదు పెట్టేసి. వై కింద వై ఉంటదా? వై కింద కాదక్క, పైన హ్యాపీ, కింద బర్త్డే, హ్యాపీ బర్త్డే. తెలుసు, వైలో పెడుతున్నావు. ఇంకోటి తెలుసా, మన పేరెంట్స్ మనం పుట్టినందుకు ఫస్ట్ టైం పుట్టినందుకు ఏడుస్తారు అనమాట పుట్టినరోజు. బట్ వాళ్ళకి ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చేది మన బర్త్డేని. ఆ రోజు కూడా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు, భూమి మీదకి తీసుకొచ్చారు కాబట్టి. ఇగ్నోర్ దిస్. ఇప్పుడు రెడీ అవ్వాలి గైస్. ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఒకటి బాగా తెలియాలి. బర్త్డే ఈ మీద వాళ్ళ ఆయన అర్థం కావట్లేదు గైస్. బర్త్డే డ్రెస్ ఆయన బర్త్డేకి నేను డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా, బికాస్ మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి. అది రోజుకు 100 సార్లు లొల్లి పడతాం, ఒక 10 సార్లు ప్రేమగా ఉంటాం. సో 2 సార్లు గిన్నెలు ఇచ్చిరేస్తాం. 2 సార్లు కాదు గాయస్, నేను రోజులో ఇంటి దగ్గర ఎన్ని సార్లు ఉంటే మాక్సిమం అన్ని సార్లు గిన్నెలు ఎత్తేస్తా. బికాజ్ నాకు ఎందుకంటే ఉట్టికి వచ్చినాయి కదా. ఉట్టికి వచ్చినాయి కాదు, మా అమ్మగారు పెట్టింది కదా, ఏం కత్తి మళ్ళీ కొనిస్తా అన్నారు, పడేసినా కూడా. అందుకనే అట్లా చేస్తున్నా. ఇంకొంచెం జరిపేసి మాత్రమే ఆగట్లేదు. మేము సగం డెకరేషన్ లోనే ఉన్నాం, వస్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు. ఏం కాదు తీరా, మీది కన్నా కింది కన్నా కదా. ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదని ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు కదా. బెల్లులు నూతుకొని బతికేస్తున్నారు గాయస్ ఇల్లు. కింద ఉన్నారంట, పెళ్ళ మురుకుతుంది, మొగుడు కింద ఉన్నారు. వద్దు కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పేరు పెట్టేద్దాం, మీరు అర్జెంట్ గా కమెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్. బాయ్. మళ్ళా కలుద్దాం విత్ కంటిన్యూషన్ వీడియో. డెకరేషన్ అవుతుంది, అందు రాగానే మనం సర్ప్రైజ్ ఇద్దాం. అన్ని అవుతాయి, బట్ ఆల్రెడీ తెలిసిపోయింది, అది వేరే విషయం. ఉన్నదంతా కవర్ చేసేద్దాం. యాక్చువల్లీ ప్లాన్ కూడా ఉంది, షాపింగ్ ప్లాన్ కూడా ఉంది, బట్ చూద్దాం. అగనన్నా డిస్టర్బెన్స్ నా గాయ్స్. డన్ విత్ డెకరేషన్. ఒకసారి చూడండి హౌ క్యూట్ ఇట్ ఈస్. సో బాగుంది కదా, మేమే చేసాం, నేను అండ్ మా ఫ్రెండ్స్. మీకు ఏమంటారు, తర్వాత కేక్ కట్టినప్పుడు అందరినీ కమెంట్ చేసి ఆఫ్టర్ లైట్స్ ఆఫ్ చేసినాకైతే సూపర్ డూపర్. Let's see you in the next video guys. Bye.